సంపూర్ణ కార్తీక మహాపురాణము 5వ రోజు పారాయణము. నవమాధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునగుమోము కలవారై విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమియ్యసాగారు. సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు, దశదిశల కాలాలు, వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు. బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయట పెట్టుకునే వాళ్ళని, మిత్రద్రోహిని, కృతజ్ఞలని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపీకూప తటాకాది నిర్మాణాంటక పరులని, తల్లిదండ్రుల సార్థకర్మలను విడిచిన వానిని, కేవలం భోజనం గురించి ఆలోచించేవానిని, ఇతరుల చేసిన దానాన్ని నిరోధించేవానిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వానిని, బ్రహ్మాస్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండింపబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిళుడంటారా, వీడు చేయని పాపం అంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణుపాదర్శులిలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమలోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన కానీ దుస్సంగమాన్ని వదలి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యా జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణ చేసిన వారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జనకర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాతలు, పరోపకారశీలులు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథప్రేత సంస్కారకర్త, వీళ్ళెవ్వరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు, తులసీ కాష్ట మూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళు, వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనను చేసిన వాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తారు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంతటినీ వినిన అజామిలుడులోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చరు అందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠలోకంలోకి ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది?
నాకీ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు. కాబట్టి రాజా, కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. 9వ సంపూర్ణం. 10వ జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పగలరు. వశిష్ఠ ఉవాచ. నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. విష్ణుపారీషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యమునిని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణము, యముని ఉపదేశము. అయ్యా, పాపాత్ముడను దురాచారుడును నిందిత కర్మాచరణ పరుడు అయిన అజామిళుని యందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తలమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవ్వంత క్రోధాకృతుడైన సమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, కించిదపి పుణ్య విహీనోపి ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణము చేయడము వలన సమస్త పాపాలను నశింపజేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించును. అదేవిధంగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణము చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలము కైవల్య పదగామాలే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనాపరుడయ్యాడు. అజామిలుని పూర్వజన్మ. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడు, దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహము చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకనొకసారి అతగాడు తనకు లభించిన యావార వస్తువులన్నిటినీ మోసుకుని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి, ముందు కాసిన మంచినీళ్ళు ఇయ్యి, అవి త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదాశ్రిత అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుటములలో ఆలోచనలో అంతరాయంను కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పటితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్ళి భిక్షయాటన చేస్తూ బతకసాగాడు. మగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మగడు తెచ్చినవన్నీ సుష్టుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకొని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణము చేస్తూ ఒకానొక రజకుని ఇంటకు వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరికను, తప్పుడు పనిని అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి
రసికులను వెతుక్కుంటూ పోతూ పూర్వం చెప్పబడిన ఈశ్వరాలయ అర్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించినది. బ్రాహ్మణుడైన వీడు ఆమె శ్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారణి స్వదంశ సంజాత అయిన కారణమున కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణాంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకై అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివదర్శనం అంజకాల హరినామస్మరణ పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు. మోక్షసక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారదోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించారో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశని అయిన ఈ కార్తీక మహాత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హమవుతారు. అసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహాత్యాన్ని వినిపించేవాడు వైకుంఠాగతుడై విష్ణువుతో కలిసి సుఖిస్తాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహత్యే నవమ దశమ అధ్యాయౌ సంపూర్ణం. 5వ రోజు పారాయణము సమాప్తం.